వీకెండ్ వచ్చిందంటే నేను ఇలాంటివన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉంటానండి. ఇలా రెడీగా పెట్టుకున్నామంటే వీక్ డేస్ మొత్తం ఏ టెన్షన్ లేకుండా బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్సులు కూడా హెల్తీగా పంపించేయొచ్చు. పంకిన్ షీట్స్, సన్‌ఫ్లవర్ షీట్స్ ఆ 2 ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసున్నామనమాట. మా పెద్ద బాబు నేను ఓపెన్ చేస్తా అని చెప్పి ఓపెన్ చేస్తున్నాడిక్కడ. డ్రై ఫ్రూట్స్ అయితే ఏమి ప్రతి వారం తెచ్చుకోమండి. ఇలా ఒకసారిగా కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టేసుకుంటాం కాబట్టి అవి ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. ఫ్రూట్స్ మాత్రం ఎవ్రీ వీక్ తెచ్చుకోవాల్సిందే. నేను ఏమేమి రెడీగా పెట్టుకుంటానో మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. కాజు, బాదం, పంకిన్ షీట్స్, గుమ్మడి విత్తనాలు అంటారు కదా అవి, సన్‌ఫ్లవర్ షీడ్స్, ప్రొద్దుటూరుడు విత్తనాలు, ఇవేమో వాటర్ మిలన్ షీడ్స్ అనమాట, పుచ్చకాయ విత్తనాలు, వాల్నట్స్ కొన్ని, ఎండు ద్రాక్ష ఇవైతే కొంచెంగానే తెప్పించాను. వీటితో పాటు కొన్ని డేట్స్, కొన్ని అంజీర్ అనమాట. ఇలాంటివన్నీ తెప్పించి పెట్టేసుకున్నామంటే నేను ఎక్కువగా చియా పుడ్డింగ్స్, స్మూతీస్ చేస్తూ ఉంటానని చెప్పి అప్పుడప్పుడు వీడియోస్లో పెడుతూ ఉంటాను కదండి. వాటికి బాగా పనికొస్తాయి. నేను మా ఇంట్లో చేసే హెల్దీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ ప్లేలిస్ట్ ఉంటుందండి, చెక్ చేసేయచ్చు. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్లో కూడా పెడుతూ ఉంటాను. ఇలా డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చి పెట్టేసుకుంటామండి. ఫ్రూట్స్ మాత్రం వారంకి సరిపడా మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాము, ఎక్కువ అయితే తెచ్చుకోమన్నమాట. అవి కొన్ని అలా ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటాము. ఈరోజు మన మినీ వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.